కీరైపాటి. వ్యక్తి తాను సంపాదించిన సంపాదనతో తాత్కాలికంగా మాత్రమే సుఖంగా ఉంటాడు. దుఃఖం లేని స్థితిని పొందాలంటే ప్రతి వ్యక్తి ఆత్మానందాన్ని పొందవలసిందే. వ్యక్తి యొక్క గమ్యం చివరికి ఆత్మసాక్షాత్కారమే. ఇది ఆత్మవిచార అభ్యాసం ద్వారా మాత్రమే సులభంగా పొందవచ్చని బోధించిన భగవాన్ రమణ మహర్షి యొక్క భక్తురాలు కీరైపాటి. ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ప్రతి దినము ఆకుకూరలతో వండిన ఆహారాన్ని భగవాన్ వద్దకు తెచ్చి స్వయంగా ఆమె తినిపించేవారు. అందుకే అందరూ ఆమెను ఆకుకూరల అవ్వ అని పిలిచేవారు. కీరైపాటి అంటే ఆకుకూరల అవ్వ అని అర్థం. భగవాన్ అంటే ఆమెకు విపరీతమైన భక్తి. అందుకే ఆమె మహర్షికి ఆహారం తినిపించేటప్పుడు ఆయనలో సమస్త జీవకోటిలోనూ నిండి ఉన్న భగవంతుడికి తినిపిస్తున్నట్లు అనుభూతి చెందేవారు. భగవాన్ ఆశ్రమంలో శంకరమ్మాళ్, శాంతమ్మాళ్, సుబ్బలక్ష్మి అమ్మాళ్, సంపూర్ణమ్మాళ్, లోకమ్మాళ్ వంటి ఎందరో స్త్రీలు భగవాన్ పట్ల పూర్తిగా శరణాగతి చెంది వంట చేసేవారు. అందుకే ఆ వంట చాలా రుచిగా ఉండేదని అందరూ అనుకుంటూ ఉండేవారు. వంటవారితోటి భగవాన్ అనుబంధం చాలా ప్రేమతో కూడి ఉండేది. వారితో ఒక మిత్రుని వలె మెలుగుతూ కలిసిమెలిసి ఉంటూనే ఆధ్యాత్మిక బోధన చేసేవారు. భగవాన్తో కలిసి వంటగదిలో పనిచేయడం అంటే కేవలం వంట చేయడం మాత్రమే కాదు, ఒక విధమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడమేనని వంటవాళ్ళు అనుకుంటారు. కాలక్రమంలో ఆశ్రమంలో మంచి వంట వసతులు ఏర్పడినా కొంతమంది మాత్రం వృద్ధులైన చివరి వరకు ప్రతిరోజు క్రమం తప్పక తామే స్వయంగా ఆహారం వండి భగవాన్ వద్దకు తెచ్చి తినిపించేవారు. అలాంటి వాళ్లలో కీరైపాటి ఒకరు. తిరువణ్ణామలైలోని అరుణగిరిపై ఒక ఆలయం ఉండేది. దాని పేరు గుహై నమశివాయ. ఆ ఆలయ మండపంలో ఒక అవ్వ నివసిస్తుండేది. ఆమె కాలక్రమంలో కీరైపాటిగా ఖ్యాతి చెందారు. మొదట్లో ఆమె అప్పుడప్పుడు అరుణాచలేశ్వర ఆలయంలో ఉండే భగవాన్ రమణ మహర్షిని దర్శించుకుంటుండేవారు. తరువాత క్రమం తప్పక భగవానుని దర్శించుకునేవారు. అంటే 1899 నుంచి ఆ సమయంలో భగవాన్ విరూపాక్ష గుహలో ఉండేవారు. ఆమె ప్రతిదినము విరూపాక్ష గుహకు వచ్చి భగవాన్కు ఆహారాన్ని తినిపించేవారు. సూర్యోదయానికి పూర్వమే కొండ మీదకి వెళ్ళి అక్కడ అడవినంతా గాలించి మంచి ఆకుకూరలను వెదకి తన నివాసానికి తెచ్చి శుభ్రం చేసేవారు. వాటిని రుచికరంగా తయారు చేసి భగవాన్ వద్దకు తెచ్చి స్వయంగా ఆమె తినిపించేవారు. ఎప్పుడైనా ఆకుకూరలు దొరక్కపోతే విపరీతంగా బాధపడేవారు. అలాంటప్పుడు భగవానే స్వయంగా చింత చెట్టు ఎక్కి చింత చిగురు కోసి తెచ్చి ఆమెకు ఇచ్చి ఆమె బాధను మరిపించేవారు. అంతేకాక భగవాన్ అప్పుడప్పుడు ఆమె నివాసానికి వెళ్ళి కాయగూరలను ఆకుకూరలను తరుగుటకు ఆమెకు వంట పనిలో సహాయం చేసేవారు. అలా వంట పనిలో సహాయం చేస్తూనే ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధించేవారు. ఆమె రోజు ఊరి లోపలికి వెళ్ళి ప్రతి ఇంటా బిచ్చమడిగి ఆహార పదార్థాలను తెచ్చి వాటిని వండి భగవాన్కు తెచ్చేవారు. అప్పుడప్పుడు ప్రత్యేకంగా పిండి పప్పు కలిపి చాలా రుచిగా జావ తయారు చేసి ఇచ్చేవారు. అవి ఇచ్చేటప్పుడు ఆ పదార్థాలు ఇచ్చిన పుణ్యాత్ముల గురించి తలుచుకుంటూ వారి గురించి భగవాన్కు విశదపరుస్తూ తినిపించేవారు. ఒకరోజు అర్ధరాత్రి ఆమె ఇంటిలోకి ఒక దొంగ చొరబడి ఇంట్లోని వస్తువులను దొంగిలించపోతే వెంటనే ఆమె మేల్కొని పెద్దగా అన్నామలై స్వామి దొంగ దొంగ అంటూ అరిచేసరికి ఆ కేక స్కందాశ్రమంలో ఉన్న భగవాన్కి వినపడింది. అంతే భగవాన్ వెంటనే ఇదిగో వస్తున్నా ఎవడు వాడు అని గట్టిగా అరుస్తూ గబగబగా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆ దొంగ పారిపోయాడు. అంతటి భక్తిభావాలను హృదయంలో ప్రతిష్ఠించుకుంది కాబట్టే ఆమె ఆశ్రమంలోని గోలక్ష్మిగా మళ్ళీ జన్మించిందని అందరి నమ్మకం.